హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవిష్ణు క్రియేషన్స్. ఇది న్యూ డిజైన్ అండి. నేను ఇప్పటి వరకు చేయలేదు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. డిజైన్ మొత్తం లీవ్స్ చాలా క్యూట్‌గా కూడా ఉంది. ఇది లీవ్స్ ఒక్కటే కాకుండా దీనిలో ఎలిఫెంట్ కూడా యాడ్ అయిన నెక్ కూడా ఉంది. అంటే 2 నెక్స్, 2 డిజైన్స్ అయితే ఇచ్చాడనమాట. అంటే మనం డిజైన్ ప్యాటర్న్ చూసేటప్పుడు మనకి ఇమేజ్ ఉంటది కదా! ఇమేజ్‌లో హ్యాండ్ వర్క్‌లో చూపిస్తున్నారు. ఎలిఫెంట్ యాడ్ అయ్యి ఉంది. నేను ఓన్లీ లీవ్స్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేశాననమాట. అంటే శారీలో లీవ్స్ ఉన్నాయి. సో, అందుకని లీవ్స్ డిజైన్ ఓన్లీ లీవ్స్ ఉండేది మాత్రమే చూశాను. అదే పెట్టాను. ఇది హాఫ్ నెక్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయ్యింది. ఇది నేనేం చేశానంటే గోల్డ్ ఏసేటప్పుడు ఆ అవుట్‌లైన్ ఏసేటప్పుడు అది ఓన్లీ గోల్డ్ కలర్ కుట్టాల్సుంది. నేను అప్పుడు తీసి మళ్ళీ పెట్టి గ్రీన్ పెట్టి కుట్టాననమాట. అవుట్‌లైన్ గ్రీన్ ఉంటే బావుంటుంది అని. అంటే అది సెపరేట్‌గా అది ఆగదు. మనం స్టిచెస్ కౌంట్ చేసుకొని ఆపి మళ్ళీ కుట్టాలనమాట. సో, అలా తీసి కుట్టాను. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ మార్చాలి. గోల్డ్ మార్చాను మళ్ళీ. ఇది మళ్ళీ లీవ్స్‌కి అవుట్‌లైన్ ఏస్తదన్నమాట. సో, డిజైన్ అయితే నేను ఎలా కుడుతుందో అని అనుకున్నాను గానీ నీట్‌గానే వచ్చింది. ఇది గూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా పలచగా ఉండే ఫ్యాబ్రికే ఇది కూడా. సో, అందుకని నేనేం చేశానంటే మళ్ళీ జాకెట్ ఏమన్నా పాడవుతదేమో అని 2 లేయర్స్ ఫ్యూజన్ పేపర్ ఏసి, న్యూస్ పేపర్ కూడా ఏసి 3 లేయర్స్ ఉంచి కుట్టాననమాట. ఇప్పుడు నేను నెక్ అయితే కంప్లీట్ చేసి ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కుడుతున్నాననమాట. సో, హ్యాండ్ 2 లైన్స్ కుడదామనుకుంటే 2 లైన్‌లు లీవ్స్ బాలేదు. 2 లైన్‌లు కూడా ఎలిఫెంట్ డిజైన్ కూడా బాలేదు. అందుకని నేనేం చేశానంటే ఇలా సింగిల్ బుటీ అందులో లీఫ్ ఉన్నాయి. లీఫ్ తీసి దాన్ని ఇలా ఫస్ట్ అయితే యాడింగ్ సెట్ చేసుకున్నాను. నేను ఇప్పటి వరకు అయితే ఇది ఎవరికీ ఇలా సెట్ చేసి యాడింగ్ చేసి కుట్టలేదు. ఇలా ట్రై చేద్దాం. అది 2 లైన్స్ అయితే మళ్ళీ బాగుండట్లేదనేసి ఇలా ట్రై చేశాను. ఇంగ హ్యాండ్స్‌కి కూడా ఇలా 2 లేయర్స్ ఫ్యూజన్ పేపర్ పెట్టి మళ్ళీ డౌన్‌లో మొత్తం మీద అది స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. అది యాడింగ్ ఎలాగో నేను లాస్ట్‌లో చూపిస్తాను. టైం కూడా ఎక్కువనే తీసుకుంటుంది. ఎందుకంటే ఒక లీఫ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో లీఫ్ కుట్టి, ఇంకో లీఫ్ తర్వాత ఇంకో లీఫ్ కుట్టి అలా కుట్టింది. చాలా టైం అయితే తీసుకుంది. బట్ ఫైనల్లీ క్యూట్‌గా వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే చూడండి ఇదిగో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి 3 లీవ్స్ అయిన తర్వాత అది ఫైనల్ అవుట్ ఇది.